VSource is also sourcing students మెడికల్ ఎడ్యుకేషన్, ప్రత్యేకంగా జార్జియా ఈ ప్లేస్ లో మెడిసిన్ చేయాలి అని అనుకునే వాళ్ళకి VSource డెఫినెట్లీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బికాస్ దే సెండ్ స్టూడెంట్స్ టు డూ మెడిసిన్ ఇన్ జార్జియా అనమాట. మనతో పాటు ఒక స్టూడెంట్ ఉన్నారు, తన లైఫ్ ఎక్స్పీరియన్స్ అట్ VSource ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు అవనీత రెడ్డి. అవనీత, భలే ఉంది మీ పేరు. సో ఏంటి పరిస్థితి, మీరు ఇప్పటిదాకా ఏం చేశారు, వాట్ ఈస్ యువర్ ప్లాన్, VSource ఎలా హెల్ప్ చేసింది అన్నీ చెప్పండి క్లియర్గా. యాక్చువల్లీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, తర్వాత 1 year లాంగ్ టర్మ్ చేశాక కూడా రాలేదు, లైక్ డెంటల్ అలా వస్తుంది. సో చాలా డిసప్పాయింట్మెంట్లో ఉండే. ఆ టైంకి సేమ్ ఇలాగే టీవీలో చూసి డాడీ వాళ్ళు ధైర్యం చేసి, ఫస్ట్ చాలా డౌట్స్ ఉండే, వద్దామా రాదా, బయటికి వెళ్దామా లేదా అలా అని. తర్వాతకి ఇక్కడికి రాగానే సార్ అరుణ్ సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అక్కడ ఉండాల్సిన అకామిడేషన్ అవ్వచ్చు, లైక్ లోన్ ప్రాసెస్ అవ్వచ్చు, అండ్ యూనివర్సిటీస్ గురించి A to Z ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ తర్వాత సార్ కొంచెం ధైర్యం ఇచ్చాక ఫైన్ ఫిక్స్ అయిపోయాం. అక్కడ ఒక్క మీటింగ్లోనే ఫిక్స్ అయిపోయాం. సో బేసికల్గా జార్జియా వెళ్తే ఒక మెడిసిన్ చదివే స్టూడెంట్కి మెడిసిన్ MBBS అయిపోయిన తర్వాత ప్రాస్పెక్ట్స్ ఏంటి? ఏదో వేరే దేశంలో చదువుకొని మళ్ళీ ఇండియా రావాలి అని అంటే ఇక్కడ ఎగ్జామ్స్ రాయాలని, లేకపోతే ఈ డిగ్రీ మిగిలిన పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో వ్యాలిడా కాదా అని ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? యాక్చువల్లీ ఆ డౌట్ కూడా మేము అరుణ్ సార్ అడిగాం అనమాట. సో తను ప్రతిదీ WHO నార్మ్స్ నుంచి కానీ ప్రతిదీ మాకు లైక్ వ్యాలిడ్ ఉంటుంది మా డిగ్రీ అని ప్రతిదీ చూపించారు. అండ్ తర్వాతకి నా జార్జియాలో డిగ్రీ ఇస్ వ్యాలిడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. రైట్. సో నా యూనివర్సిటీ గురించి వచ్చేసి నేను నెక్స్ట్ US వెళ్దామని నా ప్లాన్ అనమాట. సో అక్కడ నుంచి మాకు USMLE ప్రోగ్రామ్ ఉంటుంది. నా యూనివర్సిటీ వచ్చి నేను కెన్వాకా యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటున్నా. సో దానివల్ల మాకు ఫ్రీ PG అనే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు ఇచ్చారు. సో దాన్ని చూసి మేము ఈ ధైర్యం చేసామన్నమాట. మీకు అసలు ఆ యూనివర్సిటీ ఎగ్జిస్ట్ అయిందని తెలియదు, VSource వాళ్ళే చెప్పారా? VSource వాళ్ళనే మొత్తం, అసలు ఇక్కడ జార్జియాకి వెళ్తారని కూడా నాకు తెలియదు ఒక పాయింట్లో. బట్ ఇక్కడికి వచ్చాక అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ క్లైమేట్ ఏంటి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అన్నీ చెప్పారు. సో అది చెప్పాక వాళ్ళ ద్వారానే బేసికల్ గా అందరికి ఒక ఆలోచన ఉంటుంది. మేబీ అది ఇండియాలో చదివే మెడిసిన్ కి అయితే మాత్రం గన్ షాట్ కరెక్ట్. నేను చెప్పేది, ఒకవేళ సీట్ కొనుక్కోవాలి అని అనుకుంటే, పేమెంట్ సీట్కి వెళ్ళాలి అని అనుకుంటే ఆస్తులు అమ్ముకోవాలి అన్నది ఒక సిద్ధాంతం ఉంది. సో జార్జియాకి వెళ్ళి మెడిసిన్ చేయాలి అని అనుకుంటే మీకు ఆ ఫైనాన్షియల్ బర్డన్ ని VSource వాళ్ళు ఎలా షేర్ చేసుకున్నారు? వాళ్ళు దానికి ప్రతిదీ లోన్ ఇప్పించారు అనమాట. సో లోన్ శాంక్షన్ కూడా మొత్తం VSource చూసుకున్నారు. యాక్చువల్లీ మేము మిడిల్ క్లాస్, సో లైక్ డాడీ ఇట్స్ ఓకే ఫైన్ అని ఆగారు. కానీ VSourceకి వచ్చాక లైక్ లోన్ ఉంది అని తెలిసి దానివల్ల నాకు ఆపర్చునిటీ ఇక్కడ డెంటల్కి వస్తుంది, అక్కడ నేను MBBSకి ఫ్రీ సేమ్ దాంతో చేయొచ్చు అని తెలిసాక నా డ్రీమ్ నేను పర్స్యూ చేసుకోవడానికి ధైర్యం చేశాను. సూపర్, అసలు ఐమ్ జస్ట్ ఇన్ లవ్ విత్ యువర్ వైబ్, వెరీ నైస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నారు ఏంటి? అది కూడా VSource అకామిడేషన్ కంప్లీట్ 6 years ఆల్మోస్ట్. సో A to Z అన్ని వాళ్ళే చూసుకుంటాను, అక్కడ అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, సెక్యూరిటీతో సహా. సో మీ యూనివర్సిటీస్కి వెళ్ళడం నుంచి హెల్ప్ చేశారు, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ USMLE కూడా క్లియర్ చేసేసి మాస్టర్స్ అక్కడ కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్. సో ఇదండి, నాట్ ఓన్లీ మాస్టర్స్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్ చేయడమే కాకుండా MBBS పర్స్యూ చేసే మీ డ్రీమ్ని కూడా VSource ఇస్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. డైరెక్ట్గా జార్జియా వెళ్ళి అక్కడ యూనివర్సిటీస్తో మీరు మీ MBBS ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే అక్కడ డిగ్రీ ఇస్ వ్యాలిడ్ వరల్డ్ వైడ్ అకార్డింగ్ టు WHO నార్మ్స్, తను ఇందాక చెప్పినట్లుగా. కాబట్టి ఆరామ్సే మీరు పెట్టే ప్రతి రూపాయికి 100% వాల్యూ ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ VSource. స్టూడెంట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళాలనుకున్నా, బీట్ USA, UK, Canada, Australia, one stop destination is VSource.